రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల్ని దిగజారిపోయేలా చేస్తూ వాటి విధ్వంసానికి పాల్పడుతుందని, రాష్ట్రంలో మొదటిసారిగా ఇట్లాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమని, ఇదే కేసులో మరో 2 పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు తప్పు పట్టిందన్న పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే, లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సిఐడి గతంలో కేసు కూడా పెట్టింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పారిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా, లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూపంలో రూములు రద్దు చేసే లంచాలు ఇస్తారా? 2014-19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీలను నుంచి కొనుగోళ్లు చేసే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఎప్పుడన్నా డిస్టిలరీల్లో అధిక భాగంలో అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీలను అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల నోటిలోకి 4 ఏళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వం పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తేశారు. 3,500 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్స్కు 700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన కింద 3,900 కోట్లు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్ళీ ఈ ఏడాదిలో ఫీజు రీయింబర్స్ కూడా కలుపుకుంటే మొత్తం 7,800 కోట్లకు గాను 700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజల్లో కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వం నిర్వాహకులపై దృష్టి పెట్టారని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు. లూలు గ్రూపులకు 1,500 నుండి 2,000 కోట్ల విలువ భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనులు అంచనాలు విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పట్లో రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంట్ రేట్లు పెద్దగా పెరగకపోయినా పెరిగాయని చెబుతూ 36,000 కోట్ల పనులను ఇప్పుడు ₹77,000 కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చెప్పినట్లుగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదు అని అడిగాను. బటన్ నొక్కితే చంద్రబాబు లాంటి వారిని ఏమీ రాదు, ప్రజల ఖాతాల్లోనే నేరుగా వెళ్తుంది. అందుకే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తగ్గిపోతున్నాయి, కానీ దేశవ్యాప్తంగా ఆదాయం పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు జేబుల్లోకి ఆదాయం వెళ్తున్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు, ఉచిత పంటల బీమా లేదు, వ్యవస్థలో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు.